హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చేసి 26/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 6 o'clock అవుతుందండి ఈవినింగ్. ఈ సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్ డిఎస్సికి సంబంధించింది చూస్తే అండి దీన్ని రిమూవ్ చేయడం జరిగిందండి. కొద్దిసేపు పెట్టారు, మళ్ళీ రిమూవ్ చేశారు. ఇలా ఒక 2 times ఏమో చేయడం జరిగిందండి నిన్నటి నుంచి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాల్ లెటర్స్ అనేవి చాలా తక్కువ మందికి అండి, నాకు తెలిసి 1% కూడా రాలేదండి. 16,000 జాబ్స్ ప్లస్ ఉంటే మనకు వీటిలో 1% కూడా కాల్ లెటర్స్ అనేవి రాలేదండి. దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం 100% లేదండి. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే దీని మీద ప్రభుత్వం తొందరలో మనకు అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఇలా అప్లోడ్ ఆప్షన్ పెట్టి ఎందుకు చేస్తున్నారంటే మ్యాక్సిమం మనకి ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చండి, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమన్నా, దానివల్లే అప్లోడ్ ఆప్షన్ పెట్టి తీయడం జరుగుతూ ఉందండి. సో దీని గురించి మీరు ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా అప్లోడ్ ఆప్షన్ మళ్ళీ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ అలానే కాల్ లెటర్స్ కూడా నేను చెప్పినట్టుగా ఓన్లీ ఒక 1% మెంబర్స్కి మాత్రమే రావడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 16,000 ప్లస్ జాబ్స్ ఎన్నైతే ఉన్నాయో 16,347 జాబ్స్, వీటన్నింటిని కూడా ప్రభుత్వం ఫిల్ చేస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా కాల్ లెటర్స్ అనేవి వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఎస్ఏ ఇంగ్లీష్ రాయడం జరిగిందండి. నాకు కడప జిల్లాలో 5th ర్యాంక్ రావడం జరిగింది. అండ్ అలానే టీజీటీ ఇంగ్లీష్ కూడా రాశానండి. నేను జోన్ 4లో నాకు కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు అండి జోన్ 4. ఇందులో నాకు 25th ర్యాంక్ రావడం జరిగింది. ఇంతవరకు నాకు కూడా కాల్ లెటర్ రాలేదండి. సో కాబట్టి కాల్ లెటర్స్ అనేవి వచ్చాయండి చాలా తక్కువ మందికి. నేను చెప్పా కదా, బిలో 1% మెంబర్స్కి మాత్రమే కాల్ లెటర్స్ అనేవి రావడం జరిగింది. సో కాబట్టి ఇంకా 99% మెంబర్స్కి ఇంకా కాల్ లెటర్స్ రాలేదు. సో కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదండి. దీని మీద ప్రభుత్వం ఏదన్నా ప్రకటన జారీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ప్రెస్ నోట్ అలా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. అప్డేట్స్ కావాలంటే మీరు అప్పుడప్పుడు ఛానల్ని ఒకసారి చెక్ చేస్తుండండి.